హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? మరువని జ్ఞాపకం పార్ట్ 4. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్పృహ లేకుండా పడి ఉన్న సోనియాని ఎత్తుకుని తన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు వివేక్. ఇప్పుడు ఆ ఫ్లాట్లో వాళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. ఇక వెంటనే లేనిపోని ఆశలు అతని మనసులో మొదలయ్యాయి. ఎప్పటి నుండో ఆమెపై ఉన్న ఫీలింగ్స్ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్లు అయ్యాయి. ఇక అలా వెళ్ళి ఆ ఫ్లాట్ మొత్తం తిరిగి ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూసి తర్వాత డోర్స్ అలాగే విండోస్ క్లోజ్ చేసి వచ్చాడు వివేక్. ఆ సమయంలో అతనికి వారిద్దరి మధ్య ఉన్న ప్రామిస్ గుర్తుకు రాలేదు. అలాగే ఆ తర్వాత తను ఏమంటుందో అన్న ఆలోచన కూడా అతనికి లేదు. కేవలం ఆమె స్పృహలో లేకుండా ఉంది కనుక అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప మరి ఏది అతని మనసులోకి రావడం లేదు. అదే తన మనసులో పెట్టుకుని బెడ్పై పడుకుని ఉన్న సోనియా వైపు అలా చూస్తూ తన షర్ట్ బటన్స్ తీస్తూ ఆమె దగ్గరకు వచ్చి అలా తన షర్ట్ పక్కన వేశాడు. మెల్లగా ఆమె అరికాలు పట్టుకొని సరిచేస్తూ ఆమెకు స్పృహ ఉందా లేదా అని చెక్ చేశాడు. అయితే సోనియా పూర్తిగా స్పృహ కోల్పోయి ఏమీ లేదు. ఆమెకు ఎవరో తనని తాకుతున్నట్లు అర్థమవుతుంది, కానీ అలా చేస్తున్న వారిని ఆపాలన్న ఆలోచన తనకి రావట్లేదు. తన బాడీ స్పృహలో ఉన్నప్పటికీ తన బ్రెయిన్ అస్సలు తన స్వాధీనంలో లేదు. అందమైన అమ్మాయి ఇంకా కన్యగా ఉంది. ఆ క్షణం తను అలా చేయకపోతే ఏదో తనని లాగుతున్నట్లు అతనికి అనిపించింది. ఇక ఆమె పైకి వెళ్ళి ఆమె పెదవులను అతని పెదవులతో బంధించి కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా కొద్దిసేపు చేసిన తర్వాత మొదట సోనియా ఏమీ రియాక్ట్ అవ్వలేదు, కానీ మెల్లగా తన పైనుండి అతనిని నెట్టేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆమెకు అన్కంఫర్టబుల్గా ఉంది. అలాగే ఏదో ఊపిరాడనట్లు ఆమెకు అనిపించింది. ఇక ఆమె అలా చేస్తూ ఉండగా ఆమెలో కూడా ఫీలింగ్స్ పెంచాలి అన్నట్లు ఆమెను తాకుతూ కిస్ చేస్తూ ఉన్నాడు. పూర్తిగా స్పృహ కోల్పోని సోనియా అతనికి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. వివేక్ ఇక రెక్కలు వచ్చినట్లు అయ్యింది. ఆమెపై పడి ఇష్టం వచ్చినట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె అందం వల్ల లేక ఆమెపై ఇప్పటి వరకు తను పెంచుకున్న ఫీలింగ్స్ వల్ల తెలియదు, కానీ ఆమెతో ఎంతసేపు గడిపినా అతనికి దాహం చల్లారడం లేదు. తెల్లగా ఉన్న సోనియా శరీరం అంతా ఎర్రగా కందిపోయింది. అతని పంటిఘాట్లతో ఆమె మెడ భాగం అలాగే ఆమె యథస్థానంలో నిండిపోయింది. అయినప్పటికీ ఆమెను వదలడం లేదు. చాలాసేపు కంటిన్యూగా చేసిన తర్వాత బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయినది అతను గమనించాడు. ఇంత బ్లడ్ ఎందుకు వస్తుంది అని తనకి అనిపించింది. మెల్లగా గ్యాప్ ఇచ్చాడు. అమెరికా నుండి వచ్చిన తర్వాత సోనియా పరిచయంతో అతను ఎవరిని కలవాలన్న ఆలోచన అతనికి రాలేదు. ఇక అతనికి చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్య తనకి ఆమెపై అలాంటి ఫీలింగ్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అతను కంట్రోల్ చేసుకోవడం కష్టంగానే అనిపించినప్పటికీ ఆమె పరిస్థితిని కాస్త అర్థం చేసుకొని అలా ఆగిపోయి ఆమె వైపు చాలాసేపు చూస్తూనే ఉన్నాడు. తన కళ్ళ ద్వారానే ఆమె అందాలను ఆస్వాదిస్తూ తను కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. నిజానికి ఆ ఫ్లాట్లో సోనియా మాత్రమే ఉండడం లేదు, తన సొంత అన్నయ్య కూడా ఉంటున్నాడు. అయితే అతను చిన్న పని మీద ఊరు వెళ్ళిన కారణంతో అతను వచ్చేలోపు పార్టీ పూర్తి చేసుకుందాంలే అనుకుంది. అయితే వాళ్ళ అన్నయ్యకు హైదరాబాద్లో పని పడడంతో ఆ రోజు నైట్ రిటర్న్ అవుతున్నాడు. మార్నింగ్ లోపు హైదరాబాద్ వస్తాడు. ఆ విషయం చెప్పాలని ఎన్నిసార్లు కాల్ చేసినా సైలెంట్లో ఉన్న సోనియా ఫోన్ అస్సలు చూడలేదు. చూసే పరిస్థితుల్లో కూడా తను లేదు. ఇక తెల్లవారడంతో సైలెంట్గా లేచిన వివేక్ తన బట్టలు వేసుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన చాలాసేపటి వరకు సోనియా నిద్ర లేవలేదు. ఎప్పటికో తనకి విండో నుండి వేడిగా సూర్యకిరణాలు ముఖంపై పడినప్పుడు మెలకువ రావడంతో తల పట్టుకొని అలా పైకి లేచి ఏంటి ఇంత తలనొప్పిగా ఉంది అని మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ లేరు. అలా తన ఫేస్ కాస్త కిందకి దించి తన వైపు తాను చూసుకున్నప్పుడు తన ఒంటిపై బట్టలు లేవని అర్థమైంది. వెంటనే పక్కనే ఉన్న బెడ్షీట్ కప్పుకుంటూ ఇదేంటి ఇలా ఉన్నాను, అసలు ఏం జరిగింది అని ఒక్కసారిగా షాక్ అండ్ భయం కలిపి తన మనసులో మొదలయ్యాయి. ఆ క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం చేయాలో కూడా తనకి తెలియలేదు. వెంటనే ఫోన్ కోసం చుట్టూ చూసింది. తనకి ఫోన్ కనిపించలేదు. అలా బెడ్ దిగాలని కొద్దిగా తన శరీరాన్ని కదిపిన వెంటనే తన లోపల ఘోరమైన బాధ తనకు అర్థమైంది. వెంటనే అమ్మా అని అరుస్తూ తన పొట్ట భాగంపై తన చేతిని పెట్టుకొని అలా కిందకి దిగింది.
వెనక్కి తిరిగి చూసేసరికి బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. ఇక తన పరిస్థితికి కారణం ఏంటో ఆమెకు అర్థమైంది. అయితే ఈ పని ఖచ్చితంగా వివేకే చేసుంటాడు. అతనికి తప్ప ఇలాంటి ఆలోచన నాపై ఎవ్వరికీ లేదు. కలిసిన దగ్గర నుండి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు అని తన మనసుకి అనిపించింది. వెంటనే అతనితో మాట్లాడాలని, అతన్ని తిట్టాలని, అసలు ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించాలని అనుకుంది. అందుకే ఫోన్ కోసం వెతికింది, కానీ తనకి ఆ గదిలో ఫోన్ దొరకలేదు. అతి కష్టం మీద బాత్రూమ్ వైపు తన అడుగులు వేసి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. తన తల పట్టుకొని, ఎంత పెద్ద తప్పు చేశావు సోనియా, వాళ్ళు అంత కష్టపెట్టలేదు కదా, ఎందుకు మొంతాగా? ఇప్పుడు చూడు, నీ జీవితమే నాశనం అయిపోయింది. ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను అని తనని తానే తిట్టుకుంటూ హాల్ దగ్గరికి వెళ్ళి చూస్తే తన ఫోన్లో వాళ్ళ అన్నయ్య చేసిన మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే తిరిగి వాళ్ళ అన్నయ్యకు కాల్ చేయగా కోపంగా అతను, ఎన్నిసార్లు కాల్ చేయాలి, అసలు ఏం చేస్తున్నావు అని తిట్టాడు. నైట్ త్వరగా పడుకున్నానురా, ఇవాళ వీక్ ఆఫ్ కదా, లేట్గా లేచాను, ఏమైంది చెప్పు అని అడిగింది సోనియా. నేను రిటర్న్ అవుతున్నాను, ఒక గంటలో ఇంట్లో ఉంటాను అని అతను అన్నాడు. అదేంటి, ఇంకో 2 days ఉంటానని చెప్పావు కదా అని ఆమె అన్న వెంటనే, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, నాకేమైనా తెలియకుండా ఏదైనా చేస్తున్నావా అని అన్నాడు. చి, అవేం మాటలు అని ఆమె అన్న వెంటనే, మరి నువ్వు అనేది అలానే ఉంది, నైట్ నుండి కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు లిఫ్ట్ చేసి ఎందుకు వస్తున్నావంటే నేనేం అర్థం చేసుకోవాలి అని అతను అన్నాడు. బాబు, నీకు ఒక నమస్కారం, నేను జస్ట్ నార్మల్గా అడిగానంతే అని అంది. సరే వంట చేయి, నాకు ఆకలిగా ఉంది, అలాగే ఫుల్ హెడ్ఏక్గా కూడా ఉంది, వచ్చి తినేసి రెస్ట్ తీసుకోవాలి అని వాళ్ళ అన్నయ్య కాల్ కట్ చేశాడు. వెంటనే గట్టిగా గాలి పీల్చి వదిలిన సోనియాకి చాలా భయం వేసింది. ఈ విషయం తన అన్నయ్యకు తెలిస్తే అక్కడికక్కడే నరికి పాతేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకు అస్సలు ఏమీ తెలియకూడదు అని మనసులో అనుకుంటూ వెంటనే అది మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. తన శరీరం ఎంతో నొప్పులుగా ఉంది. తను స్నానం చేసేటప్పుడు చూసుకుంటే తన ఒంటిపై పంటిగాట్లు కనిపించాయి. వాటన్నింటినీ చూసుకున్న తర్వాత తన మనసులో చెప్పలేని బాధ, తనపై తనకే కోపం, అసహ్యం మొదలయ్యాయి. ఇక వాటి గురించి ఆలోచిస్తూనే ఇల్లు మొత్తం క్లీన్ చేసి, బ్లడ్తో నిండిన బెడ్షీట్ కూడా మార్చేసి వాటిని కూడా క్లీన్ చేసింది. వంట కూడా స్టార్ట్ చేసింది. ఇదంతా తను చాలా త్వరగానే చేసేసింది. ఇక ఒళ్ళు నొప్పులతో ఉన్న తనకి ఇంకాస్త ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి. అలా సోఫాలో కూర్చొని అమ్మయ్య అని అనుకునేసరికి తన ఇంటి బెల్ మోగింది. వెంటనే లేచి తన అన్నయ్య వచ్చాడు అనుకుని తన చున్నీతో ఆమె మెడపై ఉన్న వాటిని కవర్ చేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అయితే వాళ్ళ అన్నయ్య ఉంటాడు అనుకున్న ప్లేస్లో వివేక్ ఉన్నాడు. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. వివేక్ అలా మత్తులో ఉన్న అమ్మాయితో చేయడం కరెక్ట్ అంటారా? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం వాళ్ళ అన్నయ్య వచ్చి చూస్తే ఏం చేస్తాడు? సోనియా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా స్ట్రిక్ట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఈ కాలంలో ఒక అమ్మాయి అంత మంచిగా ఉండడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు. మరి ఈమె జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలన్నీ వాళ్ళ కుటుంబంలో తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తర్వాత మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలి. అలా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.